కాంగ్రెస్ పార్టీ చాలా అవమానం చేస్తూ వచ్చింది. అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అంటే ఈ శ్మశాన వైరాగ్యం తరహాలోనే మనం పోతే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ముందుకు పోయి ఉంటే చివరి నిమిషంలో సీనియర్లంతా తెరపైకి వచ్చి చాలా జూనియర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అనే ఉద్దేశంతో అతనికి సీఎంఎస్ ఎట్లా మేము లేమా రేసులో అనే పెద్దలు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో మహాసముద్రం లాంటిది. అంటే ఆ సమయంలో ఎలా ఉండేది పరిస్థితి అంటే ఇస్తారని గ్యారంటీ లేదు కదా. కాంగ్రెస్ పార్టీ స్టేట్ కమిటీలోనూ సెంట్రల్ కమిటీతో మాట్లాడి డిసిషన్ తీసుకుంటుంది. ప్రజా అభిప్రాయ సేకరణ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుని ఒక నిర్ణయానికి వస్తారు. అప్పుడు కూడా మన పర్సనల్ ఇమేజ్ ఏ విధంగా ఉంది రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రజలు లేకపోతే అనేది మనం చెప్పవలసిన పనిలే. ఆయన ఓదార్పు యాత్ర చేసినప్పుడు కానీ ఇంకోటి కానీ ప్రజల అభిమానులు తండోపతండాలుగా లక్షల మంది కన్నీరు కార్చినారు, కోట్ల మంది బాధపడినారు, బిడ్డని ఆహ్వానించినారు. దాంట్లో ఏం అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా సెంట్రల్ లెవెల్లో ఢిల్లీ లెవెల్లో ఒక సంకేతం వెళ్తుంది కూడా. మీరు అన్నట్లు ఎస్ మేము కాలం ఏ పార్టీలో అయినా ఉంటారు అడిగేవాళ్ళు, తర్వాత నేను అని. మహానేత అయిన రాజశేఖర రెడ్డిని సీఎం కాకుండా అడ్డుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అసలు 2004లో ఆయన సీఎం పగ్గాలు చేపట్టేంత వరకు కూడా ఒక సందిగ్ధంగా ఉన్నింది పరిస్థితి. పడతారా లేదా పగ్గాలు పడతారా లేదా డి శ్రీనివాస్ ఒకవైపు, మరొక చాలామంది కూడా అడ్డుపుల్లలు వేశారు. చివరి నిమిషంలో రాజశేఖర రెడ్డి గారిని సీఎంగా అనౌన్స్ చేశారు. అలాంటి మహానేతనే గుర్తించని వారు జగన్మోహన్ రెడ్డిని ఎలా గుర్తించేది? అంటే మహానేతగా ఎదిగేదానికి 30 ఏళ్ళు పట్టింది. ఒక ప్రజానాయకుడు అనిపించుకున్నాడు. తర్వాతనే కాంగ్రెస్ పార్టీ తల ఒగ్గి ఆహ్వానించింది. ఎస్ ఇతను అర్హుడు ఇప్పుడు అని. సారీ ఏమన్నా నేను తల ఒగ్గి అంటున్నానని బాధపడవచ్చు కాంగ్రెస్ పెద్ద నాయకులు. ఆహ్వానించిన హృదయపూర్వకంగా రాజశేఖర్ని ఆహ్వానించాను. నాయకుడు ఎదగాలి, నో డౌట్ కష్టపడాలి, ప్రజల్లో అహర్నిశం ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో ఉంటేనే నాయకత్వానికి గుర్తింపు, నాయకత్వ లక్షణాలు ఉన్నట్లు. ఓ పేదవాని బాధలో పంచుకుంటే. జగన్మోహన్ రెడ్డి చిన్నతనం నుంచి తన తండ్రి లక్షణాలను పునికి పుచ్చుకొని జనాల మధ్యలో నుండి అప్పట్లోనే జగన్ అంటే యువనేతగా అసలుకి ప్రజల్లో మంచి మెజార్టీతో ఉన్న నేత. అతను ఇంకా ఏం ఎదగాలంటారు? తండ్రి లక్షణాలన్నీ పునికి పుచ్చుకున్నాడు, పరిపాలన గురించి ఎంతో ఇంత అవగాహన ఉన్న వ్యక్తి కదా. అంటే ఇంకా ఏం ఎదగాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. రాజకీయాల్లో రెస్ట్ తీసుకోవడం లేదు, పని అయిపోయింది, ఈ రోజుతో ముగిసిపోయింది అనేది ఉండదు. నాయకునిగా అహర్నిశం ఒకతను 7 గంటలకు ఫోన్ చేస్తాడు, రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తాడు, ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే ఫోన్ చేస్తాడు. వాళ్ళ బాధ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి వీ మస్ట్ బి గెట్ ప్రిపేర్డ్ ఫర్ సచ్ థింగ్స్. వీ మస్ట్ బోల్డ్లీ ఫేస్ దస్, ఇన్వైట్ రాదర్. వాళ్ళ కష్ట సుఖాలని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు నాయకుడు అనేవాడు, నేను చెప్తున్నా నాయకుడు అనేవాడు. నేను చూసా రాజశేఖర్ జోబిలో ఎప్పుడు ఒక బుక్ ఉండేది, దాంట్లో రాసుకునేవాడు, పనిచేసేవాడు. చూసి నేర్చుకున్న విధి విధానాలు కూడా నాకు కూడా ఉన్నాయి. మేము ఒక స్లిప్ రాసుకుంటాం, ఎక్కడో దూరంగా వెళ్ళిపోతాం, పిఏకి ఫోన్ చేస్తాం, అయ్యా నేను మర్చిపోయినాను ఆ సబ్జెక్ట్ నాకు ఇమ్మీడియట్గా ఆ టెలిఫోన్ నెంబర్స్ ఇవ్వాలి అని. ఎందుకోసం? నా పాటికి నేను హ్యాపీగా కారులో కూర్చొని వచ్చేయచ్చు కదా. లేదు అవతల మనిషి బాధపడుతున్నాడు. అవి లీడర్షిప్ లక్షణాలు. అవి ఆ క్వాలిటీస్ ఉంటేనే ఇంకా 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 మేధావితనంతో పైకి పోయేదానికి ఒక ఆస్కారం ఉంటుంది. అవి పునికి పుచ్చుకొని పుట్టినటువంటి రాజశేఖర రెడ్డి క్యారెక్టర్స్ ఉన్నా తను వయసు చిన్నవాడు కాబట్టి ఒక పెద్దరికాన్ని గౌరవించినట్ల పసిబిడ్డను చూస్తే కొద్దిమందికి ఏముందిలే పసిపిల్లవాడు అనుకుంటారు. కాబట్టి ఆ మేధావితనాన్ని ఇంకొక అట్లా మెరుగు ఇచ్చి బంగారానికి ఇచ్చినట్లు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా అటువంటి సమయంలో ఒకరి సలహా సూచనలు కూడా మనకు అవసరం. పెద్దలు చెప్తారు, ఈ టైంలో ఈ విధంగా స్పందించాలా, ఈ టైంలో ఈ విధంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని మనం క్యాచ్ చేయాలా. అక్కడ ఒక సంఘటన జరిగింది, మనం పరిగెత్తి వెళ్ళాలి అక్కడికి. రేపు వెళ్తే ప్రయోజనం లేదు, ఈరోజు వెళ్ళాలా. వీ మస్ట్ బి గెట్ ప్రిపేర్డ్. ఎందుకంటే అక్కడ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 4 రోజుల తర్వాత వెళ్తే ఏముంటుంది? ఏముండదు. ఇటువంటివి సంఘటనలు కొన్ని రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరైనా చేయవలసిన రీతి, అతను రాజకీయాల్లో ఎదగాలనుకున్నప్పుడు, ఒక స్థాయికి చేరాలనుకున్నప్పుడు, అదేవిధంగా ఒకరికి స్ఫూర్తిని ఇవ్వాలనుకున్నప్పుడు,
ఒకరికి మెసేజ్ తెలియజేయాల భావితరాల వారికి ఎంత కష్టపడ్డాడు. రాజశేఖరుడు మెసేజ్ ఇచ్చినట్లే కదా పాదయాత్రల ద్వారా. ముందు 450 కిలోమీటర్లు చేసిన వాడు నదీ జలాల కోసం, నికల్ జలాల కోసం, మిగులు జలాల కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. ఈనాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి 1600 కిలోమీటర్లు చేసి జనం ఏ విధంగా ఉన్నారు, రైతాంగం ఏ విధంగా ఉంది, మహిళలు ఏ విధంగా, సోదరిమణులు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఎక్కడ ఏమి అవసరమో, రైతు కూలీలకు ఏం కావాలి, పిల్లలు చదువుకునే వాళ్ళ భవిష్యత్ ఏమి, రైతు ఏ విధంగా బాధపడుతున్నాడు, దేనికి బాధపడుతున్నాడు, అతను చేయుతుని ఇవ్వాల్సిన అవసరం ఏముంది రాజకీయాల్లో అంటే ఈ పొద్దు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇచ్చాడు ఆయన. అదొక్కటి చాలు రైతు బ్రతుకు కోసం. ఫ్రీ ఎలక్ట్రిసిటీలో ఎంత నిర్భయంగా, అయ్యా నాకు బోర్ ఉంది, మోటార్ ఉంది, ఎస్ కరెంట్ ఛార్జీలు కట్టవలసిన పనిలే. అదే సంవత్సరానికి ఒక 6,000 10,000 ఉంటే ఇటువంటి గుడిపల్లి అనే పల్లెలో 10,000 రూపాయలు చాలా పెద్ద అమౌంట్. చాలా పెద్ద అమౌంట్. అది మిగిలింది అంటే అతను దేవునితో సమానమే. ఈరోజు కూడా ప్రభుత్వాలు కంటిన్యూ చేస్తున్నాయి మీ ఫ్రీ ఎలక్ట్రిసిటీని. ఆ తర్వాత పార్టీకి సంబంధం లేకుండా, కులానికి సంబంధం లేకుండా అందరికీ ఇండ్లు కావాలి. ఒక కుటుంబంలో ఉన్నవానికి కాలిపోతే సామాన్లన్నీ పాడైపోతాయి, ఉన్న డబ్బుపై, బట్టలపై, అన్నిపై రోడ్డున పడాల్సి వస్తుంది. ఆ ఫైర్ ఇంజన్స్ రావాలా, టయానికి రావు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇచ్చారు. ఆరోగ్యశ్రీ కానివచ్చు, 108 కావచ్చు, 104 కావచ్చు, పెన్షన్ కావచ్చు, అన్నీ కూడా ఒక సంక్షేమ పథకాలకు ఒక లిస్టు వేసి ప్రజలకు చేర్చినాడు ఆయన. చేర్చిన మహానాయకుడు అయినాడు. ఈరోజు అతన్ని కొద్దిమంది పూజించేవాళ్ళు కూడా ఉన్నారు. దేవునితో సమానం సార్ రైతాంగం. రైతాంగం ఏమంటున్నారు, ఇంకేం కావాలి సార్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఉంది, ఏదో పండించుకొని బతుకుతున్నాం సార్, ఆయన ఇచ్చిపోయిందే కదా అంటారు. దాంట్లో హృదయపూర్వకంగా కన్వే చేస్తున్నటువంటి మెసేజ్ అది, రాజకీయంగా కాదు. కానీ రాజకీయంగా అతను ఆలోచన చేసి ఏ విధంగా నేను రైతును ఆదుకోగలను అన్నప్పుడు అతనికి ఈ సమాలోచన కొద్దిమంది మిత్రులందరూ ఇచ్చారు. ఈ విధంగా మనం చేస్తే బాగుంటుందని. నాకు తెలుసు ఎవరెవరు ఇచ్చినారు, ఎవరెవరు మాట్లాడినారు. ఎవరెవరు అంటారు? వద్దులేండి, అది చాలా ఉన్నాయి పేర్లు, ఎందుకు దాంట్లో మళ్ళీ కాంట్రవర్సీ రావచ్చు. నేను ఒకరి పేరు మర్చిపోతే వాడు సాయి నా పేరు చెప్పలేదంట. కాబట్టి కొద్దిమంది మిత్రులందరూ కలిసి సలహా ఇస్తే ఎస్ ఆలోచన చేసి ఎస్ వెరీ గుడ్. అదేవిధంగా ఒక చోట క్యాంపెయిన్ చేస్తున్నాం, ఎలక్షన్ క్యాంపెయిన్ మధ్యాహ్నం 2 గంటలప్పుడు చక్రాయపేట మండలంలో 2 ఇండ్లు కాలిపోయాయి. ఆ రోజు ఆయనకు ఒక స్ఫూర్తి వచ్చింది, అరే పేదలు ఇండ్లు కాలిపోయిందే, ఈ బోధ కొట్టం అనేదే ఉండకూడదు, పక్కా ఇండ్లు ఇవ్వాలి అని చెప్పి. అంటే ఇందిరమ్మ ఇల్లు పక్కా ఇల్లు అనే ఒక స్ఫూర్తి చక్రాయపేటలో పుట్టిందేనంటారా? చక్రాయపేటలో ఇండ్లు కాలిపోయినాయి. ఆ రోజు క్యాంపెయిన్లో ఉన్నాం, నేను ఉన్నా ఎలక్షన్ క్యాంపెయిన్లో. ఆ రోజు తన మనసుకు తట్టింది. వాట్ ఇయర్ సార్, ఏ సంవత్సరంలో? అది ఐ డోంట్ థింక్ సో, ఐ కాంట్ సే ఎగ్జాక్ట్లీ అని. చాలా అంటే మీరు అనుకోండి, ఇంకా 2004 ముందు బిఫోర్ తనకు వచ్చింది ఆలోచనలో, తన మనసులో మిగిలిపోయింది, ఈ విధంగా చేయాలి. చేశాడు. అనారోగ్యానికి బలైపోతున్నారు, కార్పొరేట్ హాస్పిటల్కి పోలేకుండా ఉన్నారు. సామాన్యుడు పోతే పెద్ద ఆసుపత్రి. ఆ స్థితుల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా జనం వెళ్ళగలుగుతారు. ఇందిరాగాంధీ నేషనలైజ్ చేసి ప్రతి ఒక్కరికి బ్యాంకుకు వెళ్ళే అవకాశం ఇట్లా కల్పించిందో, ఎస్ వెళ్ళండి, 2 లక్షలు 3 లక్షలు ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి ఈ పొద్దు దానికి ఒక రూట్ పునాది వేసినటువంటి వ్యక్తి. ఆ పునాదిలో మిగతా వాళ్ళు కూడా నడుస్తారు. తప్పేముంది? మంచి పని చేసిన వాళ్ళని ఎవరైనా మెచ్చుకోవాలి. ఇప్పుడు రామారావు గారు ఉన్నారు, 2 రూపాయలు కేజీ అన్నారు, అదొక స్ఫూర్తి. 2 రూపాయలకే పేదవానికి ఆ రోజు అబ్బబ్బా అంటే 20 రూపాయలు కూలి ఇవ్వరు. 20 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు బియ్యానికో వస్తువులకో పోతే వాడేం తింటాడు? నేను 20 రూపాయలు ఇచ్చేదే గొప్పరా అని అంటారు ఆ రోజుల్లో. బట్ 2 రూపాయల కేజీ మొదలైనప్పుడు ఈరోజు రామారావుతోనే వచ్చింది అంటారు కదా. ఏ నాయకుడైనా సరే ఒక మంచి పని చేసినప్పుడు అది శాశ్వతంగా నిలబడిపోతుంది. రాజీవ్ గాంధీ టెక్నాలజీ, ఈరోజు సెల్ ఫోన్ వచ్చింది, నెట్వర్క్ వచ్చింది. ఆ రోజు ఆయన శ్రమ పడినాడు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇది రాజీవ్ గాంధీ అంటే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అంటే ఇటువంటివన్నీ కూడా కొన్ని ఉంటాయి, దాన్ని ఎవరు కాదనలేరు.
ఇక్కడ మీరు చెప్తున్న ప్రకారం చూస్తే అనుభవమే పదవులను అందిస్తుంది అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ కుర్చీలో కూర్చుండేంత వరకు కూడా ఆయన అధిష్టానానికి పెద్దగా తెలియదు. కిరణ్ కుమార్ రెడ్డి గారి మగము అంటే తండ్రి గారు రాజకీయాలతో వచ్చారు. ఆయన ఒకసారి ఎమ్మెల్యే, రెండోసారి విప్పుగా చేశారు. మళ్ళీ స్పీకర్, అది కూడా రాజశేఖర్ రెడ్డి గారి యొక్క చొరవతోనే ఆయన స్పీకర్ కుర్చీలో కూర్చోగలిగారు. అంటే రోషయ్య గారి అనంతరము సీఎం ఎవరు అన్నప్పుడు ఎస్ జైపాల్ రెడ్డి గారికి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్యనే పోటీ ఉంది. అంటే ఎస్ జైపాల్ రెడ్డి కన్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు అనుభవజ్ఞులు అంటారా? దీంట్లో రెండు ముఖ్య అంశాలు. సీఎం అయిన తర్వాత మన మాట వింటాడా లేదా, కొన్ని డైరెక్షన్ సెంట్రల్ నుంచి వచ్చినటివి ఆచరిస్తాడా లేదా, ఒకటి. చాలా మేధావి అయినప్పుడు కొన్ని ఇక్కట్లు వస్తాయి. ఇప్పుడు మీతో నేను మాట్లాడచ్చు, మీరు నాతో మాట్లాడచ్చు, మీరు ఉండవల్లితో మాట్లాడచ్చు, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే అవతల మేధావి, ఆయన మేధావి ఏదో ఒకటి కోట్ చేస్తాడు. ఆ చెప్పేటప్పుడు సంఖ్యాభావాలతో కూడా చెప్తాడు. అటువంటి మేధావితనం మాకు లేదు. కాబట్టి ఎవరిని ఎప్పుడు ఉపయోగించుకోవాలనే దాంట్లో మంచివాడు, సౌమ్యుడు, గుణవంతుడు, స్వార్థం లేనివాడు, ఒక రకంగా అమాయక జీవి, 54 ఏళ్ల నుంచి వాళ్ళ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సేవ చేసింది వాళ్ళ ఫాదర్ అమర్నాథ్ గారు. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి ఈజ్ ఎ సూటబుల్ యంగ్స్టరు. స్పీకర్గా పనిచేసినాడు, మంత్రిగా పనిచేయలే. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మనిషి కావాలా, వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ పాటించేవాడు, చేసేవాడని. వీళ్ళిద్దరిలో అతను చాలా మేధావి, పెద్దవాడు, కేంద్ర మంత్రి. రేపు పొద్దునే ఉత్తరోత్తర ఏ విధంగా ఉంటాయో పరిస్థితులు. ఇద్దరు కాంపిటీషన్లో ఉన్నప్పుడు హైకమాండ్ ఆ విధంగా థింక్ చేసి ఉంటుంది అని నా ఆలోచన. చెడ్డ గుణాలు లేవు, మంచివాడు, ముఖ్యమంత్రి అయినాడు. అతనికి కూడా తెలియదు ముఖ్యమంత్రి నేను అవుతానని. కొన్ని సంఘటనల్లో అదృష్టం కూడా కలిసి వస్తుంది. నక్క తోక తొక్కుతారంటారు చూడు, ఏదో సామెత. అట్లా చాలా కష్టపడి కిరణ్ కుమార్ రెడ్డి గారు నక్కతోక అని కాదు, 30 ఏళ్ళు శ్రమించిన వాడు రాజశేఖర రెడ్డి ఎప్పుడూ అయినాడు. కానీ మంచితనము, గుణము, సౌమ్యుడు, ఒక తర క్యారెక్టర్ ఉండేవాడు, కాంగ్రెస్ పార్టీకి విధేయుడు. 54 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కుటుంబం. అటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడిని తీసుకుని వచ్చేది మేలని నా ఉద్దేశంలో అతను తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు. అంటే తండ్రి సమానమైన మిమ్మల్ని ఎంతో సీనియరు, మీ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. మీ అనుభవము కూడా వాళ్ళ నాన్నతో సమానమైన మీరు, అంటే మీ అనుభవం అంతా కూడా రాజకీయాలకు అవసరము. అలాంటి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పార్టీలోకి ఆహ్వానించలేదు? మీ పైన ఎందుకు అంత వైషమ్యం, అంత వ్యతిరేకత ఎందుకు ఆయనకు? ఈ బుద్ధుడికి నా మెదడులో క్వశ్చన్ మార్కే. ఈ బుద్ధుడికి ఆన్సర్ లేదు దానికి. మీ సన్నిహితుల ద్వారా నాకు ఆన్సర్ లేదు. నేను చెప్తున్నా కదా, వై అని నేనే ప్రశ్నించుకున్నా కూడా, ఏమో నేను తప్పు చేశానేమో,